వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. గత 5-6 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఈరోజు ఉదయం నిలకడగా ఉన్న పసిడి ధరలు 9 గంటల సమయానికి తులం బంగారం ధరపై ఏకంగా 1200 వరకు ఎగబాసింది. అలాగే వెండి ధరలో ఏమాత్రం మార్పు లేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,12,460 వద్దకు కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో తులం బంగారం ధర 1,22,680 ఉండగా, కిలో వెండి ధర 1,65,000 ఉంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం మొత్తం బంగారం డిమాండ్ 16% తగ్గి 209.4 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 248.3 టన్నులు. అధిక బంగారం ధరల కారణంగా వినియోగదారుల కొనుగోలు తగ్గడం వల్ల ఈ తగ్గుదల ప్రధానంగా జరిగింది. అయితే విలువ పరంగా డిమాండ్ 165.350 కోట్ల నుండి 203.240 కోట్లకు పెరిగింది. ఇది 23% పెరుగుదల. దీని అర్థం ప్రజల తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ అధిక ధరలు మొత్తం ఖర్చును పెంచాయి. గత ఏడాది 171.6 టన్నులుగా ఉన్న బంగారు ఆభరణాల డిమాండ్ ఈ త్రైమాసికంలో కేవలం 117.7 టన్నులకు పడిపోయింది. ఇది దాదాపు 31% తగ్గుదల. అయితే కొనుగోలుదారులు పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని తమ బడ్జెట్ను సర్దుబాటు చేసుకోవడంలో ఆభరణ కొనుగోలు మొత్తం విలువ దాదాపు 1,14,270 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు పెట్టుబడిగా బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది. పరిమాణం పరంగా ఇది 20% పెరిగి 91.6 టన్నులకు చేరుకోగా, విలువ పరంగా ఇది 74% పెరిగి 51,060 కోట్ల నుండి 68,970 కోట్లకు చేరుకుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.